మహాకృపను బట్టి ఈ భయంకరమైన దినాలలో మనము కాపాడబడుతూ ఉన్నాం. మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఎంతోమంది భయంకరమైన పరిస్థితులలో అంగలారుస్తూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఎందుకో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కారణం నీవు నేను అంటే ఆయనకి ఇష్టం. ఏమండి మనం అంటే ఆయనకు ప్రేమ. పిల్లరా, మనం బ్రతకడమే గొప్ప అద్భుతము. సో ఈ వారం అంతా కూడా ప్రభు సన్నిధిలో తను నిలబెట్టి మన అవసరాలను కూడా తీర్చి మనల్ని నడిపించి పోషించాడు. అందును బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ దినము ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని నేను మీకు అందించాలని మీ ముందుకు రావడం జరిగింది. దేవుడు నా మనసులో పెట్టిన భారం ఈరోజు నేను మీకు పంచుకోబోతూ ఉన్నాను. 130వ కీర్తనలో ఒక 3 విషయాల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఆ మాటలు వినే అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. ప్రభు మనకు ఇవ్వగా ఈ మాటలు మనము వినబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 130వ కీర్తనలో మొదటి వచనంలో వ్రాయబడింది. అంతకన్నా ముందు ఆ చిన్న వచనాలలో యాత్ర కీర్తన అని వ్రాయబడింది. ఇజ్రాయేలు ప్రజలు యాత్ర చేస్తూ అనేక కీర్తనలు పాడుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ వచ్చారు. అందులో ఒక భాగము 130వ కీర్తన. ఈ 130వ కీర్తనలో యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను. ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడట? అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను. పిల్లరా, ఈ మాట చాలా బాధతో కూడిన ప్రార్థనను మనకు తెలియజేస్తూ ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. పిల్లరా, ఈ 130వ కీర్తనలో ఒక 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని చెప్పినట్లుగా ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మొదట మరిచిపోవద్దు. ఆయన అన్నాడు, నేను అగాధ స్థలముల నుండి నేను మీకు మొరపెట్టుచూ ఉన్నాను. అంటే భయంకరమైన పరిస్థితులలో కూడా ఈ కీర్తన వ్రాసిన వ్యక్తి ప్రభు వైపు చూసి ప్రార్థించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఉదయకాలం మనం నేర్చుకుందాము. మనం ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా, ఎంత భయంకరమైన కష్టాల గుండా ప్రయాణం చేసినా మనము మరిచిపోవద్దు ప్రార్థన. అందుకే ఆ భక్తుడు అలాగూ ప్రార్థన చేశాడు. చూడండి, ఇందులో 3వ వచనానికి వచ్చేసరికి అద్భుతమైన మాట వ్రాయబడింది. ఈ 130వ కీర్తన బహు చిన్న కీర్తన. ఇందులో 8 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 8 వచనాల్లో కూడా అద్భుతమైన మాటలే వ్రాశారు. ఈ 4వ వచనంలో ఆయనను జనులని యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏమంటున్నాడు ఆయన? నీ యొద్ద అంటే ఎవరి యొద్ద? దేవుని యొద్ద. వాక్యం శ్రమిస్తుంది, నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా! ఏం దొరుకుతుంది ఆయన దగ్గర? అందరూ చెప్పండి, ఏం దొరుకుతుందట? క్షమాపణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషికి ప్రియులారా ఆ దేవుని దగ్గర నుంచి దొరికే అతి విలువైనటువంటి అంశాలు ఈరోజు నేను మీకు పంచుకోబోతున్నాను. సో వాక్యం సెలవిస్తుంది, నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద ఏం దొరుకుతుంది? నోటితో చెప్పండి, అందరూ ఏం దొరుకుతుందండి? క్షమాపణ. సో మనందరికీ ఏం కావాలి అంటే క్షమాపణ. ఒక మాట చదువుతారా? 86వ కీర్తన 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట
ఇలాగూ రాయబడింది. 86వ కీర్తన 5వ వచనము. దయచేసి చదవండి. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడవు. ఆయన ఏమండి, ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు? సిద్ధమైన మనస్సు. ఎందుకు? క్షమించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము చాలాసార్లు క్షమించే మనసు మనం కలిగి ఉండము. క్షమించే గుణము మనకు ఉండదు. ఏమండి, ఆలోచన చేద్దాం. ప్రభు మందిరములో కూర్చున్న నీవు, ఆయన పేరు పెట్టుకొని పిలువబడుతున్న నీవు, నీ మనస్సులో ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన లక్షణము క్షమించే మనస్సు. మనం ఆరాధిస్తున్న దేవునికి, మనము సేవిస్తున్న దేవునికి ఒక ప్రత్యేకమైన మనస్సు ఉందట. ఆ మనస్సు ఎలాంటి? క్షమించుటకు సిద్ధమైన మనస్సు. నీ బ్రతుకులో ఎవరినైనా క్షమించడానికి సిద్ధపడి నీ బ్రతుకులో ఉన్నావా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడింది, మనము మన రుణాస్తులను క్షమించిన ప్రకారము ఆయన మన రుణములను క్షమించును. గనక ఈ లేఖన భాగాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, మనము క్షమించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? నోరు చెప్పండి. ఎలా ఉండాలి? క్షమించే వారిగా. వాక్యం సెలవిస్తుంది. ఈ 130వ కీర్తన చాలా జాగ్రత్తగా ధ్యానిస్తే ఇందులో 3 అద్భుతమైన విషయాలు, దేవుని యొద్ద నుండి మాత్రమే దొరికే విషయాలు నాకు కనిపించాయి. అవే ఈ దినం నేను మీతో పంచుకుంటున్నాను. సో ఆయన దగ్గర ఏం దొరుకుతుంది అంటే క్షమాపణ. నోరు చెప్పండి అన్నమాట. అందరూ చెప్పాలి, ఏం దొరుకుతుందట? క్షమాపణ. క్షమాపణ. భయంకరమైన నీచమైన జీవితాన్ని జీవిస్తున్న నిన్ను నా ప్రభు క్షమించాడు. ఘోరమైన పాపాలు చేస్తూ, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, భయము భక్తి లేక విడిగా బ్రతుకుతున్న నీ బ్రతుకులో నా ప్రభు నిన్ను క్షమించాడండి. దేవుడు నిన్ను క్షమించకపోతే, దేవుడు నిన్ను మన్నించకపోతే, నువ్వు చేసిన అపరాధములను బట్టి, నువ్వు నడిచిన తప్పుడు మార్గాలను బట్టి, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి నా ప్రభువును క్షమించకపోతే నువ్వు ఈరోజు రక్షణ పొందేదానివి కావు. ప్రభు బిడ్డగా ఉండేదానివి అసలే కావు. ఎక్కడికి వచ్చిందయ్యా ఈ భాగ్యం అంటే, దేవుడు నిన్ను నన్ను నోరు చెప్పుదాం ఏం చేశాడు? క్షమించాడు. చెప్తాం. ఏం చేశాడు? వాక్యం శ్రమిస్తుంది, ఆయన యొక్క క్షమాపణ దొరుకును. ఏం దొరికింది మనకు? అందరూ చెప్పండి, ఏం దొరికింది మనకు? క్షమాపణ దొరికిందండి. దేవుడు మనల్ని క్షమించాడు, దేవుడు మనల్ని మన్నించాడు. ఆయన మనల్ని క్షమించకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండే వాళ్ళము కావండి. ఎవరు ఒక చిన్న మాట అంటేనే మనం క్షమించము. అర్థమైందా? గనుక వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్యలో 3 రేకుల మీద వేలాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యమంతా ఏమండి, ఆ శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ కూడా శిలువ దగ్గరికి వచ్చి వేలాడుతున్న ప్రభు ముఖాన్ని చూసి ఆయన ముఖం మీద ఉంచినప్పుడు ఏమండి, ఆయన తుడుచుకోవడానికి కూడా అవకాశం లేక ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఏమంటున్నాడు? వీరిని క్షమించు. మనం కూడా క్షమిద్దాం. ఏం చేద్దాం? మనం కూడా క్షమిద్దాం. ఆయన దగ్గరికి వస్తే ఏం దొరుకుతుందయ్యా అంటే క్షమాపణ. ఒకరోజు యేసుక్రీస్తు ఒంటరిగా ఒక స్థలంలో కూర్చున్నాడు.
వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని ఆ ప్రజలందరూ రాళ్ళు పట్టుకొని ఆ స్త్రీని చంపడానికి తరుముకుంటూ వస్తున్నారు. ఆ ప్రజలందరూ వెనుక ఆమెను తరుముతున్నారు. ఈమె అనేక దెబ్బలు తిని అలసిపోయి ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తుతుంది. వీళ్ళారా ఒక స్థలానికి రాగానే ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఆ వ్యక్తి దగ్గర ఈమె దీనంగా దిక్కుమాలిన స్థితిలో ఒకవైపు శిక్షకు లోనై ఆయన ఎదుట నిస్సహాయ స్థితిలో నిలబడిందండి. ఆమెను తరుపుకుంటూ వచ్చిన ఆ ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆమె దగ్గర నిలబడ్డారు. పిల్లరా, వాళ్ళన్నారు, బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో రాయబడింది. ఈ స్త్రీ వ్యభిచారము చేస్తూ ఉండగా పట్టబడింది. మీరేమంటారు ఈ విషయంలో అని అంటే, యేసు ప్రభువు అన్నాడు, మీలో ఏ పాపము చేయని వాడు మొదట రాయి ఆమె మీద వేయండి అన్నాడు. అన్న తర్వాత చేతిలో రాళ్ళున్నాయి. ఆ నిస్సహాయ స్థితిలో ఒక స్త్రీ అక్కడ నిలబడింది. ఆ స్థలంలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ మాట ఎప్పుడైతే వ్యక్తి అన్నారో ఆ రాళ్ళు వేయడానికి ఎవరు సాహసం చేయలేదు. ఎందుకని? వాళ్ళు కూడా పాపులే అని అర్థమైంది. వాళ్ళు తెచ్చిన రాళ్ళని అక్కడ పడేసి అన్నారు, పిల్లరా, ఆ రాళ్ళను పడేసి ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపే బదులు వాళ్ళందరూ పరారైపోయారండి. పిల్లరా, ఆయన నేల మీద రాస్తూ ఆమె ముఖాన్ని చూసి అన్నాడు, కుమారి, చేతులెత్తి గట్టిగా అందరూ హల్లెలూయా. ఏమని పిలిచాడు ఆమె? ఆయన అందరూ చెప్పండి, ఏమన్నాడు? కుమారి. వాళ్ళు ఏమన్నారు? వ్యభిచారి, పనికి మాలిందన్నా, నీచురాలా, దౌర్భాగ్యురాలా, మా వంశాన్ని పాడు చేస్తావా? ఏమండి, ఇంత నీచమైన కార్యాన్ని చేసిన నీవు బ్రతకడానికి వీల్లేదు అన్నట్లుగా ఆమెను తరుముతూ వచ్చారండి. యేసు ప్రభువును చూస్తున్నాడు, కుమారి, వారెవ్వరూ నిన్ను శిక్షించలేదా అని అంటే ఆమె ఎవరు నన్ను శిక్షించలేదు నాయనా అన్నాడు. అన్న తర్వాత నా ప్రధాన మాట ఏంటి తెలుసా? నేను కూడా నిన్ను శిక్షించను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించాను. ఒకవేళ శిక్షించడానికి అర్హత ఉంది ఆయనకు, ఎందుకని ఆయన పరిశుద్ధుడు. కానీ ఆయన ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించను. వాక్యం సెలవిస్తుంది, ఆయన యొక్క క్షమాపణ దొరుకును. వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీ ఆమె యొద్దకు రాగానే ఆయన యొక్క ఏ దొరికింది? నోరు చెప్తాం ఒకటి, ఏ దొరికింది? క్షమాపణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, శాపము, పాపము, దరిద్రమైన జీవితాన్ని నేటికి బ్రతుకుతున్నా, ఈరోజు పశ్చాత్తాపడి క్షమించగలిగిన దేవుని దగ్గరికి వచ్చి ప్రభువును క్షమించమని అడిగితే ఆయన తప్పకుండా నిన్నేం చేస్తాడు? క్షమిస్తాడు. 130వ కీర్తనలో అద్భుతమైన మాట, యెహోవా యొక్క చెప్పండి, ఏ దొరుకును? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి ఏ దొరికింది? క్షమాపణ. నా ప్రభు నిన్ను కూడా క్షమించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడు? నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, నువ్వు చేసిన పాపాలకు పశ్చాత్తాప పడినప్పుడు. ఇది మొదటిది. ఇంకా రెండవది, ఆయన దగ్గర ఏం దొరుకుతుంది అని అంటే అద్భుతమైన మాటలు ఇందులో వ్రాయబడ్డాయి. 7వ వచనంలో ఆ చివరి లైన్లో యెహోవా యొక్క కృప దొరుకును. చెబుదాం,
హల్లెలూయా. ఆయన యుద్ధ మొదటి ఏం దొరుకును? నోరు తెరిచి చెప్పండి అమ్మ, ఏం దొరుకుతుంది? క్షమాపణ. నీకు నాకు ఏం దొరికింది? క్షమాపణ. మనం క్షమించబడ్డా గనుక ఆయన జాబితాలో, ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడ్డాయి గనుక ఆయన యొక్క నంబర్ 1 క్షమాపణ దొరుకును. నంబర్ 2 ఏం దొరుకుతుందని చెప్పా? ఆయన యొక్క నోరు తెరిచి మాట చెప్పండి, కృప అనే మాట. ఆయన దగ్గర దొరుకుతుంది. అందరూ చెప్పండి, ఏం దొరుకుతుంది ఆయన దగ్గర? కృప దొరుకును. హల్లెలూయా. ఏం దొరుకుతుంది ఆయన దగ్గర? కృప. కృప. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8లో ఇలాంటి అద్భుతమైన మాట పౌలు రాశాడు. మీరు విశ్వాసము చేత కృపచేతనే మీరు విశ్వాసము చేత కృపచేతనే రక్షించబడ్డారు. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది అంటే, నోరు తెరిచి మాట చెప్పండి, కృప. ఏం దొరుకుతుందని ఆయన దగ్గర? కృప. 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 ఏమండి, అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువా, ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, నీ చిత్తమైతే దాన్ని నా యొద్ద నుండి తొలగించు అని మూమారు ప్రార్థించాడట. దేవుని యొక్క ప్రత్యక్షత పౌలుకు దొరికింది. ఆ ప్రత్యక్షతలో పౌలుతో దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. ఏం చాలు? నా కృప నీకు చాలు. పౌలుకు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏం దొరికింది? కృప దొరికింది. నోరు తెచ్చండి, ఏం దొరికిందండి? కృప దొరికింది. నీకు నాకు కూడా ఆ కృప విస్తారంగా అనుగ్రహించబడింది. ఆ కృప చేతనే ఈరోజు నీవు నేను రక్షించబడ్డాము. అద్భుతమైన మాటలండి ఈ 130 కీర్తనలో రాయబడ్డాయి. దేవుని దగ్గర ఏం దొరుకుతుంది ఒక మనిషికి? దేవుని ద్వారా ఏం పొందుకుంటాడు ఒక మనిషి అని ఆలోచిస్తూ ఈ కీర్తన ధ్యానిస్తే ఆయన యొక్క క్షమాపణ. రెండవది, ఆయన యొక్క ఏం దొరుకుతుందట? చెప్పండి, నోరు తెలిసి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఇంకొక అద్భుతమైన మాట 23వ కీర్తనలో దావీదు ఆ కృప గురించి ఇంకా కొంచెం లోతుగా రాశాడు. చదువుతాడండి. 23వ కీర్తన 6వ వచనం చదువుతారా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఆమేన్. ఏమన్నాడు ఆయన? నేను బ్రతుకు దినములన్నీ కృపా. కృపా ఏంటిదట? నోరు తెరిచి మాట చెప్పండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏం దొరుకుతుందయ్యా దేవుని దగ్గర అంటే క్షమాపణ. దేవుని మందిరానికి వెళ్ళితే, వాక్యం ధ్యానిస్తే, ఆయనను నమ్ముకుంటే, ఆయన దగ్గర కనిపెడితే ఏం దొరుకుతుంది నీకు అంటే కృప దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? ధనం దొరుకుతుంది అని కాదు, కృప. కృప. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా. సపటి గుడి పాడదాం. నా
సెలవిస్తుంది. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? పడిపోతున్నావు. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? తెగ ప్రార్థన చేస్తున్నావు. ఆయన ఎందుకు నమ్ముకున్నావు అని అంటే ఆయన దగ్గర క్షమాపణండి, ఆయన దగ్గర కృపనండి. దావీదుంచున్నాడు, నీ కృప క్షేమములే నా వెంట వచ్చును. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది అంటే ఈ చిన్న కీర్తనలో ఈ అద్భుతమైన 3 విషయాలు వ్రాసాడండి. రెండవది, ఆయన దగ్గర కృప దొరుకుతుంది. నోటితో చెప్పండి, ఏం దొరుకుతుంది? కృప. దావీదు ఒక దగ్గర ప్రార్థన చేస్తూ, దేవా నా ప్రార్థనను త్రోసివేయక నా యొద్ద నుండి మీ కృపను తొలగించనందుకు నీకు వందనాలు. హల్లెలూయా. ఏం తొలగించలేదట? కృప తొలగించలేదు. ఆ కృప మనకు అపరిమితంగా అనుగ్రహించబడింది. ఆ కృపే నిన్ను రక్షించింది. ఆ కృపే నీ స్థానములో నా స్థానములో బలియాగమైంది. అది మనకు దొరికిందండి. ఏం దొరికింది? కృప. ఇంకొకటి 3వది మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. 7వ వచనములో చివరి లైన్ చదువుతారా గట్టిగా? ఆయన యుద్ధ సంపూర్ణ చేతులెత్తి గట్టి యుద్ధం అందరూ హల్లెలూయా అందరూ చెప్పండి. ఆయన యుద్ధ అందరూ చెప్పండి, సంపూర్ణ విమోచన దొరుకును. ఏం దొరుకును? నోటితో చెప్పండి, ఏం దొరుకును ఆయన దగ్గర? సంపూర్ణ విమోచన, పాప విమోచన. ఇది ఎక్కడ దొరికేది కాదు. నీ తల్లిదండ్రుల దగ్గర, నీ అన్నదమ్ముల దగ్గర, నీ అక్క చెల్లెల దగ్గర, లోకములో ఎక్కడ దొరికేది నా ప్రభు దగ్గర నీకు దొరికింది. అదేంటంటే మామూలు విమోచన కాదట, సంపూర్ణ విమోచన ఆయన యుద్ధ మనకు దొరుకును. దొరికిందా లేదా? అందరూ చెప్పండి, విశ్వాసంతో దొరికిందా లేదా? దొరికిందండి. అందుకే మనం ఆయన బిడ్డలమయ్యాం, అందుకే ఆయన వారసులమయ్యాం. వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. ఏం దొరుకును? క్షమాపణ. ఏం దొరుకును? కృప. ఏం దొరుకును? సంపూర్ణ విమోచన. ఈ 3 కూడా ఆయన అదే దొరకాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవన్నీ మనకు దొరికిన దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని దయ. ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఏమండి, భూమి మీద కోట్ల కొలది ప్రజలు ఇంకా ఈ 3 దొరకక అలాడుతున్నారు. ఏమండి, ఈ 3 దొరకక నశిస్తూ ఉన్నారు. ఏమండి, వారందరికీ పరిచయం చేద్దామమ్మా. ప్రభు దగ్గరికి వస్తే నీకు క్షమాపణ దొరుకుతుంది, ప్రభు దగ్గరికి వస్తే నీకు కృప దొరుకుతుంది, ప్రభు దగ్గరికి వస్తే నీకు విమోచన దొరుకుతుంది. అవి నాకు దొరికాయి, నేను మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాను. నీవు కూడా అనుభవించాలంటే ప్రభు వైపు చూడు అని ఆ ప్రభువును చాలామందికి పరిచయం చేద్దాం. నీవు కూడా నీ జీవితంలో ఏదైనా బలహీనత ఇంకా నువ్వు కలిగి ఉంటే ఆయన అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి ఈ దినం మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. నీ పక్కే ఆయన నిలబడ్డాడు. నీ హృదయమైన తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు నిన్ను క్షమించాలని, తన అపరిమితమైన కృపను నీకు ఇవ్వాలని, సంపూర్ణ విమోచన నీకు ప్రసాదించాలని. హల్లెలూయా. ఏమండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి వ్రాయబడింది. ఆమె సమరయ స్త్రీ. అంటే సమరయ అంటే ఒక ఊరు పేరు. సమరయ స్త్రీ. ప్రియులారా,
ఆ స్త్రీ బహుపాపిష్టురాలు అని బైబిల్లో రాయబడింది. ఆ స్త్రీ ఒకరోజు ఒక కడవను సంకన పెట్టుకొని ఆ ఊరు వెలుపల యాకోబు తవ్వించిన బావి ఉందట. ఆ బావి దగ్గరికి నీళ్లు తీసుకొని రావడానికి వచ్చింది. వచ్చినప్పుడు ఫలాని టయానికి ఒక స్త్రీ తప్పకుండా వస్తుంది అని ప్రభుకు ముందే తెలుసు. ఆ బిడ్డను రక్షించాలని ప్రభు ఆలోచించి ఆమె కన్నా ముందే వచ్చి ఆ బావి దగ్గర కూర్చుండి ఆమె కొరకు వెయిట్ చేస్తున్నాడు. ప్రియులారా, ఆమె రాని వచ్చింది. వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, నాకు దాహమునకు కొన్ని నీళ్ళు ఇస్తావా అని అంటే ఆమె అన్నదయ్యా, మీరు ఆ యూదులు, మేము సమరయులము, మాకు పొంతక ఉండదు అని వాళ్ళిద్దరి మధ్య కొంచెం సంభాషణ జరిగింది. జరిగిన తర్వాత ఆయన అన్నాడు, అమ్మా, ఈ నీళ్లు ఎన్నో రోజుల నుంచి తాగుతున్నావు, కానీ నీ దాహము తీరట్లేదు. ఈ నీళ్లు తాగిన ప్రతివాడు మరలా దప్పిక కొట్టాడు, కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నాడు దప్పిక కొనడు అన్నాడు. అన్న తర్వాత అయ్యా, మరి నాకు అవి ఇస్తారంటే ఇస్తానే కానీ ఇంటికి వెళ్ళి భర్త తీసుకురామన్నాడు. అన్న తర్వాత ఆమె ఆశ్చర్యపోయిందండి. అయ్యా, నాకు పెళ్ళే కాలేదన్నది. నీకు పెళ్ళి కాలేదని చెప్పిన మాట వాస్తవమే. నీకు పెళ్ళి కాలేదు, కానీ ఎంతమంది భర్తలు ఉన్నారు? 5 భర్తలను కలిగి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు అని అన్నాడు. అన్న తర్వాత ఆమె పాప జీవితము రోత బ్రతుకామే అర్థమైందండి. ఆ రోజు ఏమండి, తన పాపానికి పశ్చాత్తాపడి తాను జీవిస్తున్న జీవితాన్ని గ్రహించి ప్రభు దగ్గర సంపూర్ణ విమోచన పొందుకుంది. ఆ స్త్రీ ఎప్పుడు పొందుకుంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఆయన యొద్ద క్షమాపణ దొరుకును, ఆయన యొద్ద విమోచన దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. ఆ స్త్రీ విమోచించబడింది. అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా విమోచించి తన బిడ్డగా స్వీకరించాడు. ఇంకేదన్నా బలహీనత ఉంటే ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెడదాము. నీ వైపు తన చేతులు సాపాడు. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు అద్భుతంగా మాతో మాట్లాడేందుకు వందనాలు. మీ వద్దకు వచ్చే వారికి క్షమాపణ దొరుకుతుందని, మీ వద్దకు వచ్చే వారికి కృప దొరుకుతుందని, మీ వద్దకు వచ్చే వారికి సంపూర్ణ విమోచన దొరుకుతుందని మీరు మాతో మాట్లాడారు. ప్రభా, 3 మీరు మాకు ఇచ్చారు. అందులో బట్టి మీకు వందనాలు. ఇంకా ఇవి దొరకగా లోకంలో అలాడుతున్న బిడ్డలందరినీ కూడా మీ దగ్గరికి నడిపించే కృప మనం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.